వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మరకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండెపండ్ల జగదీష్ రెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో నేడు వైష్ణవ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలాలయ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి ఈ లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ లక్ష పుష్పార్చన పూజలో స్థానికులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతవరకు మనకు వెనక్కి వినాలి. తర్వాత దో సికింద్రాబాద్ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ పరిధిలో కార్పొరేటర్ చీర సుచిత్ర ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఇంటర్ డిగ్రీలలో
అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్పొరేటర్ చీర సుచిత్ర తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. తరగతి గదులు, మూత్రశాలలు, త్రాగునీటి సరఫరా, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు. స్కూళ్ళు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పునరుద్ధరించే ప్రయత్నం చేయాలి. స్కూళ్ళల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ క్లీనింగ్ కోసం డ్రింకింగ్ వాటర్ కానీ ఇతరత్ర అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక స్కూళ్ళల్లో సిబ్బంది కొరతగా ఉంది. కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి డిఏలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించి విద్యా సంవత్సరం బాగా జరిగే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామం నుంచి జంపింగ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మన్సానపల్లి గ్రామంలో రాఘవేంద్ర రెడ్డి భారీ ర్యాలీతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గ్రామంలో ఊరేగింపుతో పాటు మహిళలతో నృత్యాలతో ఘన స్వాగతం పలికిన యువ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అనంతరం మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో శూన్యం అన్నారు. 16 నెలలు గడుస్తున్నా పథకాలు పూర్తిగా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు చోటు లేదని బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి ఇచ్చొచ్చినాం. అయ్యా మా దగ్గర ఇట్లా వ్యవసాయం ఉంది, మా వాళ్ళు పంటలు పండించుకుంటారు, కూరగాయలు పండించుకుంటారు, మాకు కూడా రైతు బంధు వేయండి అని పోతే సాయంత్రం వరకు చెప్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి క్లారిటీ లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకటి మాత్రం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎప్పుడంటే ఓట్లు వచ్చినప్పుడే రైతు బంధు పైసలు వేయాలనేది అలవాటు అయిపోయింది. అప్పుడు పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కసారి రైతు బంధు వేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పెడతారంటే మళ్ళీ రైతు బంధు వేస్తున్నారు. అది కూడా వేస్తున్నారంటే మనోళ్ళకి అసలు మొత్తమే బంద్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వ నిర్ణయం తీసుకొని మా వాళ్ళకి కూడా, మా రైతులకు కూడా, మా మహేశ్వరం గాని, ఇబ్రాహీంపట్నం గాని, పక్కనున్న అన్ని మండలాలు అందరికీ కూడా రైతు బంధు వెయ్యాలి అని ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుండి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖం చూసి బొట్టు పెట్టొద్దు. రైతు ఇక్కడున్న రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ బలిసినోళ్ళేం గారు, ఎవరో బయట భూములు కొనుక్కొని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కోటీశ్వరులు అయిందేమో కానీ మాకు ఇక్కడున్న రైతన్నలందరూ వ్యవసాయం చేసుకుని కష్టపడి రోజంతా పనిచేసి వ్యవసాయం చేసుకుని ఈరోజు బ్రతుకు తీరుస్తున్నారు. కాబట్టి అందరు రైతులకు ఎట్లేస్తున్నారో మాకు అట్లా వేయాలనేది మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇట్లాంటి యువ మనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి, చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడీకి గురైందని, గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణాని దోచుకుపోతే నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడని, కాంగ్రెస్ తెలుగుదేశం రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే, ఆ రెండింటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. ఆనాడు వందలాది మందిని బలిగొన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారథ్యంలో కాంగ్రెస్ ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు అని, తెలంగాణలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టీడీపీ కాంగ్రెస్ పార్టీలే అని ధ్వజమెత్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. చంద్రబాబు రూపంలో మరొకసారి తెలంగాణ జలదోపిడికి పథకాలు రూపొందుతున్నాయి.
గతంలో రాజశేఖర రెడ్డి కృష్ణను దూసుకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దూసుకొని పోయే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దురదృష్టం ఏమంటే తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశంలే అయితే ఆ రెండింటి కలయికతో పుట్టిన హైబ్రిడ్ కలుపుముక్క రేవంత్ రెడ్డి ఈ సమయంలో తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది తెలంగాణ ప్రజల దురదృష్టం. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్, వందలాది మందిని చంపింది కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ గారు కొట్లాడి కాంగ్రెస్ను ఒప్పించి తెలంగాణ తెచ్చుకునే సందర్భంలో చివరి క్షణం వరకు అడ్డుపడింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో అనేక మంది చావులకు కారణమైంది, తెలంగాణలో ఆకలి చావులకు కారణమైంది, తెలంగాణలో కరువు కాటకాలకు కారణమైంది, తెలంగాణ వలసలకు కారకమైంది తెలుగుదేశం, కాంగ్రెస్లే. ఆ రెండింటి నుంచి ఈ రెండు దుర్మార్గమైన పార్టీల, సమైక్యాంధ్రవాదుల పెత్తనం ఉన్న పార్టీల కలయికతో వచ్చిన దుర్మార్గమైన హైబ్రిడ్ కలుపుమొక్క రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు శాశ్వతంగా మళ్ళీ కరువు. పౌష్టికాహారం, కూరగాయల భోజనం చేయడం ద్వారా మానవ శరీరంలో రక్తం మెరుగుపడుతుందని డాక్టర్ కె కరుణ కుమార్ అన్నారు. మానవ శరీరంలో రక్త శాతం ఎంత ఉండాలని అవగాహన కార్యక్రమం లాలాపేట కీర్తి టవర్స్ అపార్ట్మెంట్ లో డాక్టర్ కె కరుణ కుమార్ ఆధ్వర్యంలో కేకే క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం మరియు ఉచిత అనీమియా వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం ద్వారా వచ్చే వ్యాధులను ఎలా గుర్తించాలి, తద్వారా ఆహార అలవాట్లు మార్చుకుని వాటిని ఎలా నివారించుకోవాలని ఇలాంటి ఉచిత క్యాంపులు కేకే క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలియజేశారు. ఏం కాదు సార్. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట కాపు సంఘ ఆధ్వర్యంలో 126 మంది మున్నూరు కాపు విద్యార్థులు స్కాలర్షిప్లను ఈ రోజు అందజేశారు. స్థానిక కాపు సంఘం భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎంబీబీఎస్, బీటెక్, డిగ్రీ, ఇంటర్, స్కూల్ విద్యార్థులకు 8.50 లక్షల రూపాయల స్కాలర్షిప్లను అందజేశారు. ఒక్క నిమిషం. నా అయిపోతే కొంచెం పక్కకు వచ్చేయండి. 1 సెకండ్. నా ఫోటోగ్రాఫర్ కూర్చోండి. సెల్ ఫోన్ సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ తన సహచరులతో కలిసి మాదక ద్రవ్యాల వ్యాపారులను పట్టుకునే ఆపరేషన్ లో భాగంగా జీడిమెట్లలోని ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ప్రదేశంలో అతనికి ఛాతీ నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. అతనితో పాటు ఉన్న ఇతర పోలీసులు దాన్ని గమనించి ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చికి తరలించారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సెంటర్ యాదగిరిగుట్ట పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లలో బార్లు తీరిన భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ప్రకృతి వ్యవసాయంపై ప్రతి చోట చర్చ జరగాలి. రోజులు మారుతున్నాయి. కాలానుగుణంగా మన జీవన శైలిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయంలో ఊహించని మార్పులు, ఊహకందని మార్పులు వచ్చాయి. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవసాయంతో నేల సారం పూర్తిగా దెబ్బతిన్నదే. దీంతో భవిష్యత్తు సాగు మరో 10 ఏళ్లు పోతే ప్రశ్నార్థకమే. ఈ రసాయన వ్యవసాయంతో మనం పండించే పంటను విషం ఆహారంగా తీసుకుంటున్నాం. కాదు, మనం తినేది రోజు విషమే. కాబట్టి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుండి మీ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు నిర్ణయం తీసుకు మొలుగురి గోపయ్య. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. రామ్ బంజారా సేవా సంఘ్ నూతన అడాక్ కమిటీని ఆదివారం స్థానిక బంజారా భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా నూతన కమిటీ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంజారా సంప్రదాయ పండుగలు, ఐక్యత, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు గిరిజన అభివృద్ధి కోసం సంఘం పనిచేస్తుందని తెలిపారు. నూతన ఆలోచన విధానాలు గిరిజన యువతతో భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాలను నిర్వహించడానికి కార్యక్రమాలను రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, కార్యదర్శులను, కోశాధికారులను ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ రమావత్ వంశీ, వైస్ ప్రెసిడెంట్ కేతావత్ నెహ్రూ చందర్, శివగోపాల్, రాజేందర్, సెక్రటరీ నేనావత్ జాను, జనరల్ సెక్రటరీ కేతావత్ శ్రీధర్, లవకుమార్, ప్రకాష్ నిరంజన్, జాయింట్ సెక్రటరీ కొర్రా విజయ్ కుమార్, శంకర్, మహేందర్, రాజు, ట్రెజరీ నేనావత్ రాజు, సోషల్ మీడియా రమావత్ రాంబాబు నాయక్ ఉన్నారు. तीन आंसर तीन आंसर ये वेनकांड मेले काम करे ऊनी कल 7 भड़न कर भड़न सारा राम బంజారా భాగ్యాంచేన్ రామ్ నా మీద నమ్మకంతోనే ఈ రోజు నన్ను రామ్ బంజారా సేవా సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ బంజారా సేవా సంఘ్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రామ్ బంజారా సేవా సంఘ్ కార్యాచరణను తెలియజేస్తాము. అదేవిధంగా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ విస్తరణ చేస్తాము. బంజారా మిత్రులందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నోటిఫికేషన్ అయిపోయా, జాబ్ అయిపోయా, అలాంటివి కానీ సీట్లు అట్లాంటివి దాన్ని లేదు ఫైండ్ అవుట్ కరెక్ట్ అనొచ్చగలేదు యాక్సిడెంట్ కేసు అలాంటిది కాదు. అక్కడ ఎక్కడో ఫైండ్ అవుట్ చేసిన అంత ఏరియా లేదు కానీ ఉత్తరప్రదేశ్ చేసి కాదుపరచలేదు. అలాంటిది కానీ తగ్గలేదు రూపాయి మిషన్ కానీ ఖచ్చితంగా యూజ్ లేదు. उन्हें सेल बांधने को ताने विदा कर काम कराने को तब से डिसाइड कर लेता नहीं वो काम है मांग ఎవరు देख अतः की 90 वेदा करता है उधर से सलाह लेता है वो पूरा पूरी कंप्लीट डिसाइड कर तो तमाम से नाम तो प्राणी सेवा संघ ఏర్పడి చే ట్రస్ట్ करके उन्हें जाओ तो अपने प्रेजेंट आज आदिन काय करना तो आज पार्टी मेंबर्स आए थे सेम आज ने संघम मीटिंग आने तो मारने तो कनसम स्टेटस से पत्रा में आता लाने स्टेटस डालो एक ग्रुप है ना प्रति वर्ग डालो तो कनसम आमेले से निकालते मानो ఇంతకు ముందు మన ఉపాడ పోరాట సభ్యులకు సంబంధించినటువంటి సంస్థ బంజారా రాష్ట్రంలో చాలా పెట్టుకున్నారు. సో ఈ విధంగా చాలా కరెక్ట్ వచ్చారు జవాబు నిగమ తీసే పరంగా చాలా విధంగా ఆచరిస్తారు. కారణం సపోర్ట్ నేను लेकर चाहूँ कुछ विधायक मुनाफे महाकांक्षा कटन करना मकान के लोग छोटा प्रोजेक्ट तब पुलिस का एक काम कर लो प्रेजेंट अब यूथ అనేది ఏర్పడక పెట్టలా ये काम तो हमारे यूथ ऑर्गेनाइजेशन सेक्रेटरी को सेम मानो కాబట్టి का सेवा బంజారా గుడి బంద్ చేసినా పెట్టలా సగం 80-90% काम कंप्लीट అయ్యింది. మంచిది ప్రతి ఒక్కరు आप रुपया काहे मैसेज डाला सर पर हम रिस्पांस काहे सर केयर द्वारा किसान काम कर सर पर हम नेगेटिव आलोचना करता नहीं हे ये काहे वो काहे केयर इस काहे उद्देश्य केला मत अब आपण ते मोट अंत फोटो किधर सर छोड़ दो मेरे को जान छोड़ दो अब आपण काहे कर रहे नेक्स्ट तो आपण वाले काहे दे रहे ऊज आपने आपण राम బంజారా సంఘం ఏం కాయ కरो అంతకుముందు పెద్దలు అతనకు కిదే సార్ తప్పు చేయి సరే తెలుసో తెలియకో అతను కిదే సార్ आपण अब लास्ट मालूम कर लिया था अपन सेवा वाले अपन जाते खाए सर अपन पूरे पार्टियाँ काल हम देख रहे सर मध्यान्ह पूरी असल आने वाले
आपण राजा व आपण लीडर द्वारा आपण कथा मंचा करते आपण आपण जात आहे आपण लीडर आपण इंजीनियर डॉक्टर आपण आपण कसं डेव्हलप केलं. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. రవీంద్ర భారతిలో దేవరకొండ ఇన్ సెంచరీ ఏఐ డాక్యుమెంటరీ ముఖాముఖి కార్యక్రమం. దేవరకొండ ఇన్ సెంచరీ ఏఐ సినిమా దర్శకుడు యూసఫ్ ఫర్హాన్ దర్శకత్వంలో నిర్మించబడిన డాక్యుమెంటరీ ప్రదర్శన ముఖాముఖి కార్యక్రమం హైదరాబాద్ పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ రవీంద్ర భారతిలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఎంపీ ఫౌండేషన్ చైర్మన్ వెంకటరెడ్డి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ పొన్నం చంద్రలు హాజరై డాక్యుమెంటరీని తిలకించే శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ఏఐ ద్వారా నిర్మించాలని తెలిపారు. పేపర్ మీద పెట్టుకున్నాను. నా దురదృష్టం ఏంటంటే అది కారులో ఉండిపోయింది, B100 లో ఉండిపోయింది. ఇక నేను ఏం చెప్పాలి? చెప్పాల్సింది ఎంతో ఉంది. యూనుస్ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. రాస్తే పేజీ రామాయణం అవుతుంది, కానీ అంత చెప్పేంత ఓపిక లేదు. ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సార్ గారు అన్నారు ఎవరు సార్ గారు ఎవరిని గుర్తిస్తారు అంటే ఎవరి దగ్గర అయితే ప్రతిభ ఉంటుందో, ఎవరైతే పట్టుదలతో ఉంటాడో, ఎవరైతే చివరి వరకు గమ్యాన్ని చేరుతాడో, ఈ మధ్యలో ఎవరైతే సక్సెస్ సాధించడని నమ్మకం ఉంటేనే సారు మరి ప్రోత్సహిస్తాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే నేను కిల్లా దుర్గంతో ప్రయాణం చేసినట్టే మా గురువు గారు మాకు పాఠశాలలో మరి విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు వారి ద్వారా నేను ప్రయాణం చేస్తున్న సందర్భంలో యూనుస్ నాకు ఎవరో చెప్పారట, దేవరకొండకు వచ్చి కిల్లా గురించి కావాలి సమాచారం ఎవరు చెప్తారు అంటే, అగో పాన్ షాప్ ఉంటుంది సార్ నాకు అక్కడ. అగో పాన్ షాప్ ఉండే అయితే నేను ఎప్పుడు కూడా వీడియోలో అవి ఏదో మాట్లాడుతుంటాడు, పేపర్లకు ఇట్లా చిన్న చిన్న కథలుగా రాస్తూ ఉంటాడు, చిన్న చిన్న కావ్యాలుగా రాస్తుంటాడు. అతని దగ్గరికి వెళ్ళంటే వచ్చిండు. చూస్తే సేమ్ అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు. సార్ అన్నాడు కదా కొద్దిగా అప్పుడు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం పక్కగా ఉన్నాడు. సో ఇతను నన్ను కలిసిండు సార్. అక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. Who is behind this historical event, historical presentation? As a chairman of the State Library Department and also scholar of social sciences, first time in the history of Indian documentary by using artificial intelligence, making a documentary which is from Telangana, especially by focusing our historical force. తెలంగాణలో 4 రకాల కోటలు ఉంటాయి. గిరిదుర్గము, వనదుర్గము, జలదుర్గము, స్థలదుర్గము. స్థలదుర్గము means a fort which is built on land. Our Warangal fort is example for Sthaladurgamu, a land fort. Vanadurgamu, a fort which is built in forest. Our Medaram is just example for it. Jaladurgamu, the fort which is built in water. The Kanakavai fort of Adilabad, Nizam fort of the Nagar Karnool districts are example for that. And a Giridurgamu, Devarakonda is the best example for it. So he has selected a గిరిదుర్గం. ఎందుకు గిరిదుర్గానికి అంత ఇంపార్టెన్స్ ఉందంటే, మీరు ప్రపంచంలో ఎక్కడికి పోయి ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూస్తే మీకు ఏం కనపడుతుందంటే, విశాలమైన మైదానాలు కనపడుతూ ఉంటాయి, విశాలమైన నీళ్లు కనపడుతూ ఉంటాయి, సముద్రాలు కనపడుతూ ఉంటాయి, నదులు కనపడుతూ ఉంటాయి. తెలంగాణలో మీరు ఎత్తైన గుట్ట మీదకి పోయి చూస్తే ఏం కనపడుతూ ఉంటుందంటే, ఇంకో గుట్ట కనపడుతూ ఉంటుంది. దట్ ఈస్ తెలంగాణ. బికాస్ తెలంగాణ ఇస్ రిచ్ ఆఫ్ హిల్స్. తెలంగాణ ఇస్ రిచ్ ఆఫ్ హిల్స్, రిచ్ ఆఫ్ పీక్స్. And Rajakonda, Devarakonda, they are the best hills which are registered a great history of Telangana kingdoms. కాబట్టి నిజంగా నేను చాలాసేపు ఆ డాక్యుమెంటరీ చూస్తూ ఉన్నప్పుడు మా గత 40 సంవత్సరాల జీవితాన్ని నెమరేసుకునే ప్రయత్నం చేశాను. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వీ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ హిస్టరీ. సెల్యూట్ టు మిషనరీస్. ఈ షోడ్ ఏ బ్యూటిఫుల్ vision regarding the missionaries, what they want. Europeans came here. Okay, they came here for their mercantilism, they came here for their business, but at the same time you should not ignore their service. Particularly I salute Europeans. They really
with heartfully. They have given two great things to our people. One is education, another is health service. Salute. Because history cannot be. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నకరేకల్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం భారీ సంఖ్యలో మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఇంద్రమహిళ కింద మంజూరైన 3,500 లబ్ధిదారులకు ఇంద్రమహిళ మంజూరు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నేలికంటి సత్యం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుమ్ము అనిల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన మహోత్సవం. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అక్షరాస్యత శాతం పెరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో పాటు దాదాపు 100 మంది సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మరకచెర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీష్ రెడ్డి.